పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. నిత్యావసర సరుకుల ధరలు రోజుకు పెరుగుతున్నాయని కూడా, కానీ రైతులు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర రావటం లేదని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుండా వెంటనే పత్తిని రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చేంత వరకు రైతులకు గిట్టుబాటు ధరలు వెంటనే సిపిఐ ప్రజా పోరాటాలు. ఇటీవల అకాల వర్షాలతోటి రైతులు పులిగనక్కపై తాటికాయ పడ్డట్టు అన్నమ రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే అధిక వర్షాల పంటలు నష్టపోయినాయి. ఉన్న పంటలను ఏమైనా అమ్ముకోదామంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అంతకు ముందు పత్తికి ఎంత లేదన్నా 8,000 15 సంవత్సరాల కిందట 11 సంవత్సరాల కిందటనే ధర పలికేది. క్వింటాల్ పత్తికి 6,000 రూపాయల సోయాబీన్ క్వింటాల్. ఇప్పుడు ఒకవేళ సగటు లెక్క పడితే ఎవరేజ్ ప్రభుత్వం నియమించే పెరిగిన ధరలను లెక్క చేస్తే 10 నుండి 15,000 రూపాయల క్వింటాల్కి పత్తి ఇచ్చినా తప్పు కాదు. ధర సోయా కూడా 6,000 అంటే 12,000 ఇచ్చినా తప్పు కాదు. 11 సంవత్సరాల వ్యత్యాసం ధరలు ఎంత పెంచి ఇలా వేగంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు పెరగలేదు. మరి ఎందుకు వేస్తలేరు? గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా సిపిఐ పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పుడు 8,000 రూపాయల క్వింటాల్ కూడా ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయల క్వింటాల్ సోయాబీన్కు, పత్తికి 8,000. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే పత్తికి కనీసం తేమ నిమిత్తం లేకుండా తేమ శాతం ఎలాంటి లెక్క చేయకుండా 10,000 కనీసం క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం సిపిఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఒకటి. రెండో సోయాబీన్ కూడా 8,000 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యమైనా సరే, మొక్కజొన్న అయినా సరే గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులు ఆదుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎవరి కొరకు? ఈ దేశంలో 75-80% మంది వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఇది.